నెల్లూరు జిల్లా దారకనిపాడు ఘటనలో తీవ్రంగా గాయపడిన సోదరులను కాపు నాయకులు పరామర్శించారు. ఈ ఘటనలో లక్ష్మీనాయుడు చనిపోగా అతని ఇద్దరు సోదరులు గుంటూరులో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు దక్షిణ భారత కాపు తెలజ బలిజ జేఏసీ కన్వీనర్ దాసరి రాముతో పాటు కృష్ణా గోదావరి జిల్లాల కాపు సంఘ నాయకులు బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఘటన జరిగిన 10 రోజులకు కూడా ఎవరూ పట్టించుకోని పరిస్థితుల్లోనే తాము ముందుకు వచ్చాం తప్ప దీన్ని కులపరంగా రెచ్చగొట్టడానికో రాజకీయాలకో వాడుకోవటం లేదన్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని సహాయం ప్రకటించడాన్ని స్వాగతించారు. కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగాలని కోరారు. చెప్పుంటే నేనేమో మన సోదరు వాళ్ళకు వీళ్ళు మామూలుగా ఇంటికి వచ్చి కలిసి హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నారు. నేను ఎట్లా కొంచెం కనీసం హాస్పిటల్ దగ్గర శేషసాయి ప్రియాంక దాసరి శేషసాయి ప్రియాంక బాబు వీడియో తీసుకోమా లక్ష్మీనాయుడు కుటుంబానికి న్యాయం చేయాలి. లక్ష్మీనాయుడు కుటుంబానికి న్యాయం చేయాలి. కేసుని నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలి. కేసుని ఈరోజు మన కృష్ణా జిల్లా మన వెస్ట్ గోదావరి జిల్లా నుంచి కాపు సంఘం పెద్దలందరూ కూడా లక్ష్మీనాయుడు కుటుంబానికి సంఘీభావంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని హాస్పిటల్లో పరామర్శించడానికి వచ్చారు. వాళ్ళందరికీ అండగా ఉంటామని, ఆర్థికంగా కూడా కుటుంబానికి అందరూ అండగా ఉంటామని చెప్పని తెలియజేశారు. మేము రేపు శుక్రవారం పూట విజయవాడలో కమ్యూనిటీ కుల పెద్దలందరూ కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నాం. దీని మీద నిన్న ముఖ్యమంత్రి గారు దీన్ని కఠినమైన చర్యలు తీసుకుంటామని, ఆ కుటుంబానికి ఆదుకుంటామని అన్నారు. ముఖ్యమంత్రి గారిని ఈ విషయంలో ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీన్ని రాజకీయాలు చేయాలని కులంలో ఉన్న వాళ్ళు ఎవరూ రాజకీయాలు చేయాలనుకోవట్లేదు, దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు అంటున్నారు. వాళ్ళ ఈ ఇన్సిడెంట్ జరిగిన 10 రోజుల తర్వాత ఎవరు పట్టించుకోకపోతే మేము వచ్చి వాళ్ళకి పరామర్శించి ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. కావాలని దీన్ని నీరు గార్చడానికి కులాన్ని లాగుతున్నారు, అడ్డ చేస్తున్నారని కావాలని చెప్పి మాట్లాడుతున్నారు. మేము కేవలం ఆ కుటుంబానికి న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇందులో రాజకీయాలు లేవు. ఆ కేసు నిష్పక్షపాతంగా నిజాయితీగా దర్యాప్తు జరగండి, దోషులు శిక్షించండి. వాళ్ళకి ఇచ్చిన ప్యాకేజీ, ఆ కుటుంబానికి ఇచ్చిన ప్యాకేజ్ చాలు. ఒక నడువులు పడిపోయినాయి, ప్యాకేజ్ సరిపోదు. ఆ ప్యాకేజ్ కొంచెం వాళ్ళకి కావాల్సిన ప్యాకేజ్ ముఖ్యమంత్రి గారు దాన్ని పరిశీలించి మళ్ళీ కొంచెం పెంచాలని చెప్పని కోరుకుంటున్నాం. దీన్ని అవసరమైతే సిబిఐ దర్యాప్తుకి, జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఇవ్వమని చెప్పని పండించుకునే భూములు ఇవ్వమని చెప్పని మా రిక్వెస్ట్ తప్పది. రాజకీయం చేయాలని, కులాల పరంగా లాగాలని మా ఉద్దేశం కాదు. 10 రోజుల నుంచి ఏ ప్రింట్ మీడియా, ప్రెస్ మీడియా దీన్ని పట్టించుకోకపోవడంతో, ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా పట్టించుకోకపోవడంతో మీరు రోడ్డు ఎక్కాను తప్ప దీన్ని రాజకీయాలు చేయాలనే ఉద్దేశం మాకు లేదు.